సో 'హరిహర వీరమల్లు' గురించి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే కాస్ట్‌లియెస్ట్ మూవీ అండ్ ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న మూవీగానే కాకుండా విపరీతమైన వాయిదాలు పెట్టుకున్న మూవీగా కూడా 'హరిహర వీరమల్లు'ని మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎన్నిసార్లు పోస్ట్‌పోన్ అయింది అంటే 12 టైమ్స్ వరకు పోస్ట్‌పోన్ అయింది. ఎందుకంటే 12 టైమ్స్ వాళ్ళు డేట్ అనౌన్స్ చేసి పోస్ట్‌పోన్ చేశారు. సో మొన్న కూడా చివరి నిమిషం వరకు జూన్ 12 అని చెప్పి పోస్టర్లు వేసి 'హరిహర వీరమల్లు' మంత్ అని చెప్పి కూడా లాస్ట్‌లో ఆపేశారు. అండ్ ఇప్పుడు దారులన్నీ క్లియర్ అయ్యాయి. కంప్లీట్గా మనకి ఫైనల్గా జూలై 24th డేట్ని అయితే ఫిక్స్ చేశారు. సో అఫీషియల్గా అయితే లాక్ అయిపోయింది. దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ డేట్కి మెగా బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ అయితే ఉంది. మనకి ఈ డేట్ గురించి చూసుకున్నట్టయితే 1998లో జూలై 24th పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ మూవీ థియేటర్లోకి అయితే వచ్చింది. సో లవ్ స్టోరీగా రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీతో రికార్డులను బదులుకొట్టింది. సో తొలి ప్రేమ అప్పట్లోనే డిస్ట్రిబ్యూటర్గా ఉన్న దిల్ రాజు గారు నైజాం థియేటర్లోకి పెట్టిన అమౌంట్ మొత్తం ఒకే ఒక సంధ్యా థియేటర్లోనే వచ్చేసింది. సో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు దీని రేంజ్ ఏ రేంజ్లో మనకి హిట్ అయిందనేది. అండ్ యూత్లో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది కూడా తొలి ప్రేమ మూవీ నుంచే. సో అది మనకి ఫస్ట్ అనుకున్నట్లయితే దాని తర్వాత 2002 జూలై 24th ఇంద్రా మూవీ రిలీజ్ అయింది. సో అప్పటి వరకు టాలీవుడ్ రికార్డులన్నింటినీ మెగాస్టార్ గారు కొన్నేళ్ల పాటు తుడిచిపెట్టేసి వాటిని బద్దలు కొట్టే రేంజ్ కూడా లేకుండా కొన్నేళ్ల పాటు సేఫ్గా ఉంచారు. ఫ్యాక్షన్ జోనర్లో చిరంజీవి గారి విశ్వరూపానికి బాక్స్ ఆఫీస్ అయితే మాత్రం అక్కడ ఫ్లాట్ అయిందనే చెప్పాలి. సో ఇప్పుడు ఇదే డేట్కి 'హరిహర వీరమల్లు' ఫిక్స్ కావడం కూడా అభిమానులు శుభసూచకంగా అయితే ఫీల్ అవుతున్నారు. సో ఏంటంటే నిర్మాత ఏం రత్నం గారు కంటెంట్ మీద మామూలు కాన్ఫిడెన్స్ అయితే లేరు. సో ప్రజెంట్ అయితే దర్శకుడు జ్యోతికృష్ణ గారు కంప్లీట్గా ఫైనల్ కాపీ కోసం అయితే కూర్చున్నారు. అండ్ కీరవాణి గారు రికార్డింగ్ పనులు కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సో ఆయన కూడా స్టార్ట్ చేశారు. సో ఇప్పటివరకు బజ్ ఎలా ఉన్నా సరే ట్రైలర్తో మొత్తం మారిపోతుంది అని చెప్పి టీం మొత్తం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో దీన్ని ఫ్యాన్స్ అయితే చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ 24th ఎప్పుడైతే మనకి లాక్ చేశారో దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ట్రైలర్ మనకి జూలై 1st వీక్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుంది త్వరలోనే. సో డేట్ అయితే ఇచ్చేసారు జూలై 24th. ట్రైలర్ చూసుకున్నట్లయితే జూలై 1st వీక్లో రాబోతుంది. సో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా విపరీతంగా స్టార్ట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ దానికి సంబంధించి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్నీ కూడా. అండ్ రీసెంట్గా నిన్నే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో వెళ్ళి మురుగనికి సంబంధించిన ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమం ఉందో అందులో పాల్గొనడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా మైలేజ్తో పాటు ఈ మూవీకి కూడా అది హెల్ప్ అవుతుందని చెప్పి నిర్మాతలు అయితే ఫీల్ అవుతున్నారు. సో ఆ రకంగా పాన్ ఇండియా ఇమేజ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంపాదించుకుంటున్నారో పొలిటికల్గా అది మూవీకి కూడా ప్లస్ అవుతుందని చెప్పి అయితే నమ్ముతున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో 'హరిహర వీరమల్లు' జూలై 24th ఫిక్స్ అయిపోయింది. సో మెగా సెంటిమెంట్ డేట్, ఆ డేట్ని రిలీజ్ అయ్యి రికార్డులను ఏమైనా కొడుతుందా అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.